ఇంకా మనం కనుక చూసుకుంటే ఎస్ఎస్ఎంబి 29 మూవీ నుంచి మనకు పోస్ట్ ఇచ్చారు మనకు మహేష్ బాబు గారి బర్త్డేకి. ఇంకా నవంబర్లో మీకు అఫీషియల్గా అప్డేట్ ఇస్తామని చెప్పారనమాట. ఇంకా ఈ మధ్యన మనకు వచ్చేసి మన రాజమౌళి గారు వచ్చేసి కెన్యా అయితే వెళ్ళారనమాట. కెన్యాకి వెళ్ళి ప్రెసిడెంట్ గారిని కలిశారు. అది ఆ తర్వాత నుంచి మనకు ఒక న్యూస్ అయితే వచ్చింది. ఆ న్యూస్ ఏంటంటే మనకు వచ్చేసి ఎస్ఎస్ఎంబి 29 మూవీ వచ్చేసి 120 కంట్రీస్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి. ఇంక ఇది ఎలా పక్కన పెడితే ఇంకా ఈ మీటింగ్ ఎందుకంటే మనకు వచ్చేసి ఎస్ఎస్ఎంబి 29 మూవీ మనకు షూటింగ్ వచ్చేసి కెన్యాలో అయితే జరగబోతుంది, అందుకనైతే కలిశారు. ఇంకా మనం కనుక చూసుకుంటే అవతార్ 2 మూవీ వచ్చేసి 70 కంట్రీస్లో రిలీజ్ అయింది. అవెంజర్స్ ఎండ్ గేమ్ వచ్చేసి 85 కంట్రీస్లో రిలీజ్ అయింది. మరి ఎస్ఎస్ఎంబి 29 మూవీ వచ్చేసి 120 కంట్రీస్లో రిలీజ్ అవుతుందని చెప్పేసి మనకైతే న్యూస్ అయితే వస్తుంది. మరి ఈ న్యూస్ చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఇంకా మనం కనుక చూసుకుంటే ఒక ఈవెంట్లో జేమ్స్ కెమెరాన్ గారిని మీరు ఏ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారంటే నేను ఎస్ఎస్ఎంబి 29 మూవీ కోసం వెయిట్ చేస్తున్నాను అయితే చెప్పారు. ఇది మామూలు విషయం కాదు. ఇంకా మనకు నవంబర్లో కూడా మనకి అప్డేట్ వచ్చేసి జేమ్స్ కెమెరాన్ నుంచే మనకైతే అఫీషియల్గా మనకైతే అనౌన్స్ అయితే చేస్తారనమాట. అనౌన్స్ చేసినప్పుడు జేమ్స్ కెమెరా గారే మనకు అఫీషియల్గా అనౌన్స్ అయితే చేస్తారు. మరి మీరు ఏమంటారో కింద కామెంట్స్లో కామెంట్ చేసండి. మరి మహేష్ బాబు గారు ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కింద హ్యాష్ట్యాగ్ ఎస్ఎస్ఎంఐ 29 అయితే కింద కామెంట్స్లో కామెంట్ చేసండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసుకోండి. ఓకే, బై ఫ్రెండ్స్.